ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 20,000 రూపాయలు అకౌంట్లలో జమ. కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో ఉంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, తల్లికి వందనం, మిగిలిన హామీలను త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సదుపాయాలతో పాటు తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. అంతేకాదు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో అందించే భరోసా 20,000 రూపాయలు ఏప్రిల్ నెలలో ఇస్తామని ప్రకటించారు. రైతులకు పీఎం కిసాన్ కి తోడు అన్నదాత సుఖీభవ కింద ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అందిస్తామన్నారు. రాష్ట్రానికి 24% ఆదాయం వ్యవసాయం నుంచే వస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, యాంత్రీకరణ కూడా గడిచిన 5 ఏళ్లుగా ఏం లేదన్నారు. కరువు, వరదల్లో పైసా సహాయం చేయలేదని, రైతులకు పంట ధర కూడా దక్కలేదన్నారు. రైతులు అమ్మిన ధాన్యానికి 6 నెలల తర్వాత డబ్బులు ఇచ్చేవారన్నారు. ధాన్యం బకాయిల్ని గత ప్రభుత్వం అలాగే ఉంచిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తుఫాన్లు వస్తే వెంటనే సాయం అందించామని గుర్తు చేశారు. గతంలో మిర్చికి మద్దతు ధర పేరుతో 7,500 ఇచ్చారన్నారు అచ్చెన్నాయుడు. అయినా జగన్ ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వం అలర్ట్ గా ఉందన్నారు. ఒకప్పుడు చైనా, వియత్నాంలకు భారీగా మిర్చి ఎగుమతయ్యేదని, మన రకాలే ఇప్పుడు అక్కడ సాగవుతుండడంతో డిమాండ్ తగ్గిందన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు మిర్చి రైతుల విషయంలో కేంద్రంతో చర్చించారన్నారు. ఈ మేరకు మద్దతు ధర ఎంత అయితే బాగుంటుందో రాష్ట్రాన్ని అడిగారని, అది ఫైనల్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో టమాటా ధరలు రాష్ట్రంలో బాగా తగ్గాయని, గతంలో తగ్గితే రోడ్ల మీదనే పారబోసేవారన్నారు మంత్రి. అయితే ఇప్పుడు వెంటనే సమీక్ష నిర్వహించి టమాటా పంటను ఉన్నది ఉన్నట్లుగా కొనుగోలు చేయాలని కొన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామన్నారు. టమాటా పంటను కేజీ 8-9 రూపాయలకు కొనుగోలు చేసి రాష్ట్రంలో అన్ని రైతు బజార్లకు సరఫరా చేసి లాభాపేక్ష లేకుండా అమ్మకాలు చేస్తున్నామన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో వ్యవస్థల్ని నాశనం చేశారని, రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టారని విమర్శించారు. అందుకే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో 22 మంది ఎంపీలు గెలిచారు కాబట్టే కేంద్రంలో ఏపీ పలుకుబడి పెరిగిందని, కేంద్రం సహకారంతోనే నిలదొక్కుకోగలిగామన్నారు. పాలన ఇప్పుడిప్పుడే తిరిగి గాడిలో పడుతుందన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.